ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము వచ్చేసి చింతరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాండి. అక్కడ వెళ్తుంటే మనకి ఇక్కడ వారధ లేదు, ఇక్కడ చింతరాల గోవిందపురానికి. అటు వచ్చేసి గుంటూరు జిల్లా అవతల పక్క, అది గుంటూరు జిల్లా బోర్డర్ అనేది గోవిందపురం విలేజ్. ఇది వచ్చేసి మనం నిలబడేది ఇక్కడ వచ్చేసి తెలంగాణ బోర్డర్ది. ఈ చింతరాల గోవిందపురం మీదుగా మనకి బల్లకట్ట అయితే 24 గంటలు నడుస్తుందండి. ప్రయాణికులు అందరూ కూడా మరి ఇట్లా బైకులు కానీ కార్ల మీద కానీ ఇట్లా బల్లకట్ట మంచి అవతలకు పోతారు కాబట్టి ఇది ఈజీ ప్రయాణం అనమాట. కాకపోతే నది ఫుల్గా వచ్చినప్పుడు వచ్చి కొంచెం ఆపుతారండి వీళ్ళు. ఇప్పుడు నది నార్మల్గా ఉంది కాబట్టి ఇక్కడ నార్మల్గా ఉంది నది, ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి గంటకు ఒకసారి ఈ బల్లకట్టని మరి అవతలకి తిప్పుతుంటారు వీళ్ళందరూ కూడా. చూడండి బైక్ సోదరులు అందరూ కూడా మరి బైకులు అడ్డు పెట్టుకోరు మంచిగా. అన్న ఎవరన్నా? మల్లారెడ్డిగూడెం చంద్రపాలెం మండలం. మీది ఎవరన్నా? చెంపేట ఆంధ్రప్రదేశ్. చూడండి ప్రయాణికులు కూడా మరి తమ బైకులు మంచిగా అట్లా పెట్టుకోరు బల్లకట్ట మీద. చూడండి ఇది మంచి ప్రయాణం, బల్లకట్ట ఇది ఒక ఆనందం అనమాట. ఇది మీది ఎవరన్నా? దొండపాడ్. ఓకే, అంతా మన ఏరియా వాళ్ళు ఉంటారుగా. మీది ఎవరు తమ్ముడు? తమ్ముడు ఎడిపోతున్నావు? పిడుగురాళ్ళ. మీది ఎక్కడ తమ్ముడు? పిడుగురాళ్ళ. ఓకే, చూడండి బండ్లు అయితే బల్లకట్ట ఎక్కినండి, రెడీగా ఉంది బల్లకట్ట ప్రయాణం చేయడానికి. అందరూ కూడా రెడీగురు. పిల్లగాలు జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త, పడుకో అడిపోదు జాగ్రత్త. ప్రయాణికులందరూ జర్నీ చేస్తారండి మంచిగా కృష్ణా నది రివర్ మీద, నది మీద. నువ్వు ఆపరేటరా తమ్ముడు? ఓకే అండి, మంచి బెస్ట్ ప్రయాణం బాగుంది. ఇక్కడ బ్రిడ్జి లేకపోయినా కూడా ప్రతి గంటకు ఒకసారి మనకి బల్లకట్టని ఇక్కడ యూజ్ చేస్తారు మంచిగా. ప్రయాణికులు క్షేమంగా అవతలకి మరి నడుపుతున్నట్టు బల్లకట్ట వారికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ బల్లకట్ట వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ బల్లకట్ట సర్వీస్ గోవిందపురం అండి, ఓల్డ్ చింతరాల విలేజ్. బాగుంది కృష్ణానది మీద ప్రయాణం చేయటం. ఈ చిన్నప్పుడు మేము పడవల మీద అండి చేపలు పెట్టినాం. చిన్నప్పుడు కూడా మాకు ఈ జాబు రానప్పుడు పడవల మీద చేపలు పెట్టినాం. అలాంటి పడవలు మా విలేజ్లో యూజ్ చేసేది. రీసెంట్గా కొత్త నాలెడ్జ్ కనిపెట్టారు ఇక్కడ ప్రజలందరూ కూడా. మరి కొంతమంది ఈ బల్లకట్ట అంటే ఎక్కువ ఆంధ్రాలో యూజ్ చేసేది, మరి ఇప్పుడు ఈ బల్లకట్ట ఆంధ్ర తెలంగాణలో కూడా మరి యూజ్ చేస్తారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానండి. మోటార్ అయితే ఇప్పుడు ఆన్ చేసి ఇక్కడ మంచిగా నీళ్ళు పోస్తుంది, కూలి పెట్టడం మొత్తం. చిన్నప్పుడు ఆ పడవలో మేము చేపలు పెట్టేదండి, నడీల మీద చేపలు పెట్టేది చిన్నప్పుడు. కృష్ణానదిలో అవతలకి తెలియదు. కాకపోతే ఇప్పుడు పెద్దగా ఇప్పుడు ఈ కృష్ణానది బ్యాక్ వాటర్, పులిచింతల బ్యాక్ వాటర్ ఇక్కడ నిల్వ ఉండటం వల్ల ఈ రిజర్వాయర్లకి పెద్దగా ఉందండి, మన సాగర్లో ఉన్నట్టుంది. ఇంతకుముందు వచ్చేసి అక్కడ చివర ఉండేది నీళ్ళు. కృష్ణానది అంటే 1 కిలోమీటర్ మందే ఉండేదండి. ఇప్పుడైతే మినిమం 4-5 కిలోమీటర్ల నిల్వ ఉంది ఇక్కడ నీళ్ళు కూడా. మరి ఇప్పుడు ఈత కొట్టాలంటే ఇలా ముసలు ఉంటాయి. ఇప్పుడు ఈత కొట్టాలంటే అవతల గీతలు పోవాలంటే గుండెలు ఎట్టైనా భయం ఉంటుందండి, ముసలు ఉంటాయి ఇలా. ఎందుకంటే ఈ జంగిల్లో చాలా పిల్లలు పెట్టినట్టు మరి చాలామంది అంటారు ఇక్కడ ప్రయాణికులు కూడా. కాబట్టి ఇలాంటి నీళ్ళల్లో ఈత కొట్టమాగరి దయచేసి. ఇంతకుముందు నది చిన్నగా ఉన్నప్పుడు మేము అవతల గీతలు ఈదేదండి, పందెం పెట్టుకొని ఈదేది మా వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మనిషిగానే ఎవరైనా ఈత కొడుతున్న ఆటోమేటిక్గా అక్కడ చూస్తున్న అడవి ఏరియాలో ముసలు ఉంటాయి, టక్కన దూగుతాయి. మనిషి మూమెంట్ తెలంగాణలో నీళ్ళ దూగుతాయి. కాబట్టి అందరూ జర అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు జర జాగ్రత్తలు పాటించండి అందరూ కూడా. థ్యాంక్ యూ తమ్ముడు. ఎడిపోయిన ఆపరేటర్ రావా? ఇంకా వస్తుందా? ఇది వచ్చేసి పడవ తెడ్డండి. ఇది ఇట్లా పట్టుకుంటారు అన్నమాట. ఇది అంతేనా? ఇట్లా పట్టుకుంటారు. ఈ తెడ్డు అటు ఇటు ఊపాలన్నమాట. లెఫ్ట్ రైట్ ఉంటుంది అనమాట దీనికి. ఇది లేకపోతే పడవ ప్రయాణం సాగదనమాట. ఇది దీనికి ఇంపార్టెంట్ గుండగా ఇది అనమాట. ఇంజన్ ఉన్న తర్వాత ఈ సారంగి తెడ్డు ఇది పట్టుకోవాలన్నమాట. థ్యాంక్ యూ అండి. మీరు చూస్తున్నది కృష్ణానది. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అందరూ. నమస్తే, థ్యాంక్ యూ.